నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర. గ్రీవెన్స్ డేలో 234 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. బాలాజీ కాలనీలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. వార్తల్లోని వివరాలు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం స్వయంభూ కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనానంతరం కాణిపాక సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, డిఆర్ఓ కె మోహన్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుపమ, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మొత్తం 234 అర్జీలు రాగా ఇందులో శాఖల వారీగా రెవెన్యూ శాఖకు 189, పోలీస్ 7, ఆర్ఎన్బి 1, డిఆర్డీఏ 21, మున్సిపల్ కమిషనర్ చిత్తూరు 1, డిఎస్ఓ 5, అనిమల్ హస్బెండరీ 2, ఏపీఎస్పీడీసీఎల్ 5, గనుల శాఖ 1, రిజిస్ట్రేషన్ శాఖ 2 వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను కలెక్టర్ జేసీలకు అందజేశారు.
క్వాలిటీ పరంగా రిజాల్వ్ చేయాలి కూడా ఫీల్డ్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. కొన్ని కోర్ట్ కేసెస్ సంబంధించి కూడా జనాలు వస్తున్నారు. సో యాజ్ పర్ ద ప్రాసెస్ నోటీస్ ఇచ్చి గ్రీవెన్స్ క్లోజ్ చేస్తాము. వచ్చే వారం మళ్ళీ పలంనేరులోని గ్రీవెన్స్ కండక్ట్ చేయాలి. మీకు ఏమేమి గ్రీవెన్సెస్ వచ్చినాయి, మీకు ఎంత సార్లు గ్రీవెన్స్ ఏమేమి వచ్చినాయి ప్లీజ్ చెక్ ద ఎండోర్స్మెంట్స్. నంబర్ 1. నంబర్ 2, చాలా గ్రీవెన్సెస్లో ఆడిట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్ ద్వారా. సో ఐఎమ్ ఇన్ఫార్మింగ్ జిఎస్డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్ అండ్ ఇన్ఛార్జ్ పర్సన్ రవి గారికి ఈ ఆడిట్ ఏసీడీ ఎక్కడ పెండింగ్ ఉంది కంప్లీట్ చేయాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆడిట్ పెండింగ్ ఉంటే ఒకసారి సపరేట్ చేసి అండ్ రాష్ట్రానికి ఆడిట్ కంప్లీట్ చెప్తాం. ఆల్మోస్ట్ 11,000 గ్రీవెన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ అందులో చెప్తున్నారు బిలో లైన్, బట్ స్టిల్ ఆడిట్స్ పెండింగ్ ఉన్నాయి. థర్డ్, at mandal level your officials are not attending. Even you don't know whether they are present or not. What they are doing you don't know. So nobody goes to the mandals. And this has happened because you have not put extra efforts to ensure that your people stay in the mandals. Okay. So try to take these grievances seriously. Please complete the audit. And whatever the grievances are coming, please ensure that proper endorsements are given. Accepted or rejected. పుంగనూరు మండలం ఈడిపల్లె పంచాయతీ మర్సనపల్లె గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామంలో ఉన్న పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 22 మంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రస్తుతం 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు గల విద్యార్థులను మర్సనపల్లె గ్రామం నుండి ఈడిపల్లెకు మార్చడం జరిగిందని, విద్యార్థులు సుమారు 1 కిలోమీటర్ కాలినడకన వెళ్లి రావాల్సి ఉందని, 3వ తరగతి నుండి 5వ తరగతులను యథావిధిగా తమ గ్రామంలో కొనసాగించాలని జిల్లా కలెక్టర్ను కోరగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అందించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు డాక్టర్ల బృందం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అతిసార బారిన పడి ఆసుపత్రికి వచ్చే వారి కోసం ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారము. అయినాక ఈ హాస్పిటల్లో ఇప్పుడు ఆల్రెడీ మనకి గైనిక్ సర్వీసెస్, సర్జరీ సర్వీసెస్, ఆర్థో సర్వీసెస్, ఆఫ్థాల్మిక్ సర్వీసెస్ బాగా జరుగుతున్నాయి. జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ గారు లేరు. ఇవి యాక్చువల్గా ఇప్పుడు రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. ఆ రిక్రూట్మెంట్స్లో మిగిలిన సర్వీసెస్ కూడా అన్నీ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కావున ప్రజలందరూ ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుని ఇబ్బందుల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాము. మరియు ఈ సీజన్లో ఎక్కువగా మన వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడంటే అక్కడ వాటర్ తాగడం వలన ఈ డయేరియల్ డిసీజెస్, వామిటింగ్స్ అవి ఎక్కువగా ఉంటాయి. కావున ప్రజలందరూ ఉండే వాటర్ని బాగా వేడి చేసి చేసుకొని వాడడం వలన వాటిని దూరంగా ఉంచవచ్చు. అయినాక ఎక్కువగా డీహైడ్రేషన్లో ఉంటే హాస్పిటల్కి వస్తే మన దగ్గర దానికి తగ్గట్టుగా ఫ్లూయిడ్స్ సఫిషియెంట్గా ఉన్నాయి, డ్రగ్స్ అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి. కాబట్టి ఆ సర్వీసెస్ని కూడా ఇంట్లోనే ఊరికే నాటు మందులు అవన్నీ వాడి ఇబ్బంది పడకుండా డీహైడ్రేషన్కి అవన్నీ గురి కాకుండా ముందుగానే వస్తే బాగా రికవర్ అయ్యి కోలుకుంటారని ఆశిస్తున్నాను. పుంగనూరు పట్టణం టీచర్స్ కాలనీలోని శ్రీ షిరిడి సాయి ధ్యాన కళామండపంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో వ్రత దీక్షలో పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతకథను వినిపించారు. తర్వాత స్వామివారికి కర్పూర హారతులు పట్టి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. గత 5 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం ప్రతి నెల పౌర్ణమి నాడు జరుగుతూ ఉందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
పిదవ సాధువు రావణెక్కి చూడగా ధనము ఎప్పటి వలె ఉండుట చూసి సంతోషించి స్వామి కరుణించుడొచ్చి సాధువు అల్లుడితో ఓ అల్లుడా అదే మన రత్నపురిని చూపి ఒక సేవకుని ద్వారా తమ రాక సంగతి భార్యాపుత్రికలకు తెలియజేసను. ఇప్పుడే రేవు చేయని అని విన్నవింపగా లీలావతి చాలా సంతోషించను. ఈ వార్త వస్తున్నప్పటికీ ఆ ఇంత సత్యనారాయణ వ్రతము జరుగుతుండను. కళావతి మాత్రము ప్రసాదము తీసుకున్నట మరచను. అందువలన స్వామి కోపించి ధనమున్న పడవను అల్లుడిని సముద్రమును ముంచివేసను. తీరమునందున్న వారెల్లరూ మిక్కిలి దుఃఖించిరి, ఆశ్చర్యము నుండిరి. తీరమునకు వచ్చి ఈ సన్నివేశమును చూసిన లీలావతి అందరూ చూస్తుండగానే నావతో కూడా మునిగిపోతుగా ఇది ఎంతయు శ్రీ సత్యనారాయణ దేవుని యొక్క ప్రభావం తప్ప వేరొకటి వేసుకుని సహగమనం చేయుటకు సిద్ధపడను. తండ్రి కుమారులను చూసి దుఃఖించుతూ ఇది ఎంతయో ఆ సత్యదేవుని యొక్క ప్రభావమే పిలిచి తన అభిప్రాయమును వారికి తెలిపి స్వామికి సాష్టాంగ నమస్కరించి నా యొక్క వ్రతమును ఆచరించుతూ ప్రసాదము నన్ను పూజించి ప్రసాదము స్వీకరించి వచ్చినదో అంతయు यथं विष्णुचक्रवेत्रेधानिदे पदं ब्रह्मणमुत्सवागंसरे महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ॐ ब्रह्माणां नमोदस्त्रियथ तदकामेत समात्मना पद्धीयेति आत्मम् आत्मनित्या मन्त्रेथ तस्मै समभ्वाक्षेण परोक्षप्रियाय विदेव आत्मम् आत्मनित्या मन्त्रः आत्मम् आत्मनित्या मन्त्रेथ तस्मै षट्तमगुम्भोतप्रत्यस्तृणो सषड्भोतो न भवत षड्भोतो अवैधामैषः प्रियाय विदेव आत्मम् आत्मनित्या मन्त्रेथ తిరుపతి గంగ జాతర మంగళవారం చివరి రోజు కావడంతో కట్టుదిట్టమైన భద్రతతో నిర్వహించడం జరుగుతుందని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసు, తుడా మరియు మున్సిపాలిటీ అధికారుల సమన్వయంతో జాతరను నిర్వహిస్తున్నామన్నారు. పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఇండియన్ ఆర్మీ సింధూర్ ఆపరేషన్ దిగ్విజయంగా జరుగుతోందని వ్యాఖ్యానించి ఇండియన్ ఆర్మీ మద్దతుగా జనసేన నాయకులు, కార్యకర్తలతో 200 మంది మంగళవారం ఉదయం తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గంగ జాతర మొదలై 6వ తారీఖున చాటింపు జరగడం జరిగింది. రేపు గంగ జాతర ఉత్సవం ఆఖరి రోజు మంగళవారం వేలాది మంది భక్తులు గంగమ్మను దర్శించుకునే అవకాశం ఉంది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు తిరుపతి ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటూ వాళ్ళ యొక్క మొక్కులన్నింటినీ కూడా తీర్చుకునే విధంగా గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కూడా మొక్కులు మొక్కుని ఏ ఒక్క కష్టం వచ్చినా గంగమ్మ తల్లికి తెలుసుకుంటారు. మొదటి గంగమ్మ తల్లి ప్రతి పల్లెల్లో, ప్రతి పట్టణంలో, ప్రతి చోట కూడా గంగమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాల కోసం ప్రజలు కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఇది పొద్దున్న లేస్తే గంగమ్మ తల్లిని దర్శించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తిరుపతిలో కూడా నడిబొడ్డులో ఉంది. అతి శ్రేష్టం. లక్షలాది మంది తిరుపతి ప్రజలు కోరికలు తీర్చే గంగమ్మ తల్లి తిరుమలు వాళ్ళందరూ కూడా 3 రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాలలో కూడా ఎక్కువ మంది, చాలామంది ఉండే అవకాశాలు ఉన్నాయి. అది భక్తులు గంగమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాల కోసం మొక్కులు తీర్చుకున్నారు. 13వ తేదీ అర్ధరాత్రి, 14 ఉదయం
4 గంటలకు విశ్వరూప దర్శనం కూడా జరుగుతుంది. దీనికి వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీనికి కూడా గ్యాలరీలు ఏర్పాటు చేసి ఆ యొక్క విశ్వరూప దర్శనాన్ని తిలకించే విధంగా భక్తులకు అందరికీ కనిపించే విధంగా దానికి కూడా తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. అవన్నింటినీ కూడా ఏర్పాట్లు పక్కాగా జరుగుతున్నాయి. ఏ యొక్క ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. రెండవది, పహల్గాన్ అనే ప్రాంతంలో ఉగ్రవాదులు 28 మందిని పొట్టను పెట్టుకోవడం, భారతీయుల ప్రతి ఒక్కరు 28 మంది కాదు, దాదాపు 60-70 కోట్ల జనాలు కలిసి ఒక హృదయాల్ని కలిసివేసింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన చాలా దిగ్భ్రాంతి చెందాడు, చాలా బాధలు పడాడు. నిన్న అనంతపూర్లో ఒక వీర జవాను చనిపోతే స్వయంగా ఆ వీర జవాను అంత్యక్రియలకు అటెండ్ అయ్యి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఓదార్చడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా జరగాలని పవన్ కళ్యాణ్ గారు తలపెట్టారు. ఈరోజు పుంగనూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారిలో రాళ్లు, వ్యర్థాలు ప్రమాదకరంగా మారాయి. మదనపల్లి పలంనేరు జాతీయ రహదారి ఉలవలదిన్నె సుబ్బమ్మ చెరువు సమీపంలో రోడ్డు పక్కన రాళ్లు, వ్యర్థాలు కుప్పగా పోశారు. వీటి వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. సంబంధిత అధికారులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. పుంగనూరు మండలం బాలాజీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రామాలయంలో సోమవారం శ్రీ సీతారాముల పరిణయోత్సవం వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అభిషేకించారు. అలంకారాలు చేసిన అనంతరం వేద పండితులు కళ్యాణ క్రతువును వైభవంగా నిర్వహించారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు.
स्वामी परात् श्रीमन्महादेवताभ्यो नमः। श्री सीताराम भरत शत्रुघ्न हनुमत समेत श्री तिरुकल्याणोत्सव संभद्ध संभूताख्य गणदेवताभ्यो नमः। शंकराभरणमोदारयामि। ओम स्वस्ति स्वामी परात् महादेवताभ्यो नमः। श्री सीताराम भरत शत्रुघ्न हनुमत समेत श्री कोदंडराम स्वामी तिरुकल्याणोत्सव देवताभ्यो नमः। आदिकालमोदार हरि ओम स्वस्ति स्वामी परात् श्री सीताराम भरत शत्रुघ्न हनुमत समेत श्री कोदंडरामचंद्र स्वामी तिरुकल्याणोत्सव संभूताख्य गणदेवताभ्यो नमः। अन्नमाचार्य कीर्तमोदारयामि। स्वामी परात् श्री सीताराम भरत शत्रुघ्न हनुमत समेत श्री कोदंडरामचंद्र स्वामी तिरुकल्याणोत्सव संभूताख्य गणदेवताभ्यो नमः। एककालमोदारयामि। कोदंडराम स्वामी तिरुकल्याणोत्सव संभूताख्य गणदेवताभ्यो नमः। सर्वाख्य गणदेवताभ्यो नमः। भाग्याद लक्ष्मी तिरुकल्याणोत्सव संपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्धिरस्तु। श्रीमदखिलांड कोटि ब्रह्मांड नायक श्री रामचंद्र स्वामिने नमः। वेदोक्तमंत्रं समर्पयामि। छत्रं समर्पयामि। चामरं बीजयामि। नित्यं दर्शयामि। गीतं श्रावयामि। आंधोलिकान् समर्पयामि। अश्वारोहण गजारोहण रथारोहण वेदपारायण समस्तराजोपचार देवोपचार भक्त्योपचार शक्त्योपचार षोडशोपचार सर्वोपचारान् पूजान् समर्पयामि। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర. గ్రీవెన్స్ డేలో 234 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. బాలాజీ కాలనీలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.